సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అలానే సెకండ్ పార్ట్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో అందుకే ఆ సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్, విలన్, సైడ్ యాక్టర్స్ ఇలా అందరికీ మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ సారా అర్జున్ అయితే ఏకంగా ఒక బయోపిక్ కి సెలెక్ట్ అయింది. స్టార్ హీరోయిన్ గా మారుతున్న యువ నటి సారా అర్జున్ గురించి ఇప్పుడు సినీ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా కూడా తన ప్రతిభను నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్న, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా మారడం ఆమె కెరియర్ లో పెద్ద మలుపు. ఇటీవలే ఆమె నటించిన దురంధర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాకే మంచి విజయం అందుకోవడంతో సారా అర్జున్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆమె నటన, ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఆమెను కొత్త తరం హీరోయిన్లలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టుల్లో నటించి తన టాలెంట్ చూపించిన సారా ఇప్పుడు తన కెరియర్లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రకు సిద్ధమవుతుంది. అదేంటంటే భారతీయ సినిమా చరిత్రలో లెజెండరీ నటి బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషించబోతుందన్న వార్త. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆ లెజెండరీ నటి ఎవరు అంటే మధుబాల. అందం, అభినయం, చరిత్ర అన్నీ కలిపి ఒక ఐకాన్ గా నిలిచిన మధుబాల జీవిత కథ ఇప్పుడు వెండితెరపై బయోపిక్ రూపంలో రాబోతుందని సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు అది నిజం కాబోతుందన్న వార్తతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా సాయి పల్లవి పేరు కూడా బలంగా వినిపించింది. కానీ ఆమె ఈ ప్రాజెక్టును అంగీకరించలేదని టాక్. దీంతో చివరకు సారా అర్జున్ పేరు ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. సారా అర్జున్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది. అలాంటి సమయంలో ఆమెకు ఈ స్థాయి ప్రతిష్టాత్మకమైన పాత్ర రావడం చాలా పెద్ద విషయం. మధుబాల పాత్ర అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఆ పాత్రలో డీప్ ఎమోషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ఉండాలి. అందుకే ఈ పాత్రను చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ సారా ఈ ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించబోతున్నది జస్మిత్ కేరీన్. డార్లింగ్స్ వంటి సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నది ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. ఆయన పేరు రావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. బన్సాలి అంటే విజువల్ గ్రాండియర్, పీరియడ్ డ్రామాలు, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అన్నిటిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన నిర్మాణంలో ఈ సినిమా వస్తూ ఉండడంతో 1950ల నాటి సినీ ప్రపంచాన్ని అచ్చమలాగే చూపించడానికి భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సెట్స్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ అన్నిటిలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సారా అర్జున్ ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మధుబాల స్టైల్, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం నేర్చుకునేందుకు ఆమె ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంది. అంతేకాకుండా మధుబాల ఐకానిక్ లుక్స్ ను మళ్లీ తెరపై సరిగ్గా చూపించేందుకు అనేక లుక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి చిన్న డీటెయిల్ పై కూడా దృష్టి పెట్టి ఈ పాత్రను అత్యంత నిజాయితీగా చూపించేందుకు టీం ప్రయత్నిస్తుంది. ఈ సినిమా కేవలం మధుబాల సినీ కెరియరే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలోని ఎన్నో తెలియని విషయాలను కూడా చూపిస్తారట. ఆమె ప్రేమ కథలు, ఆరోగ్య సమస్యలు, స్టార్డమ్ వెనుక ఉన్న ఒంటరితనం అన్ని విషయాలను లోతుగా చూపించనున్నారు. ముఖ్యంగా ఆమె జీవితంలో కీలక పాత్ర పోషించిన దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ వంటి వ్యక్తుల పాత్రలు కూడా సినిమాలో ముఖ్యంగా ఉండనున్నాయి. ఈ పాత్రల కోసం కూడా ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రతి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండడంతో కాస్టింగ్ విషయంలో టీం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలా లేక నేరుగా ఓటీటీలో విడుదల చేయాలా అన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలంటే ఓటీటీ మంచి ప్లాట్ఫామ్ అని కొందరు భావిస్తూ ఉండగా బన్సాలి స్టైల్ విజువల్స్ థియేటర్లోనే బాగా కనిపిస్తాయని మరికొందరు అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి
మొత్తానికి చూస్తే మధుబాల బయోపిక్ ఇప్పుడు భారతీయ సినీ రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా మారింది. ముఖ్యంగా సారా అర్జున్ ఈ పాత్రలో ఎలా కనిపించబోతుందో అన్నది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఆమె మధుబాల మాయాజాలాన్ని మళ్లీ తెరపై చూపించగలదా? ఆ స్థాయి భావోద్వేగాలను ప్రేక్షకులకు అందించగలదా అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.